నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్ అండి. అలాగే ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ముఖ్యంగా ఎందుకంటే రైతు సోదరులకు చాలా ముఖ్యమైన విషయం. నేను నిన్న వీడియోలో చెప్పాను. ఈరోజు 30 తారీఖు అండి. నేను నిన్న వీడియోలో ఆల్రెడీ చెప్పాను. నిన్న వీడియోలో మనం చెప్పినట్టుగానే ఏం జరిగింది అని అంటే, బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడ్డది అని చెప్పేసి మనం నిన్న చెప్పాము. సో అలాగే అది ఇప్పుడు ఎక్కడుందంటే విశాఖపట్నానికి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. అయితే ఆ ప్యాటర్న్ అలా ఉంటే సరే, రేపటి దాని గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియో నేను చెప్తాను. ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి ఏం కథ అన్నది రేపటి వీడియోలు చెప్తాను. ప్రస్తుతానికైతే ఈరోజు తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఎక్కడ చూసినా మేఘామృతమై ఉంటుంది. అంటే మబ్బులు పట్టిన వాతావరణమై ఉంటుంది. అక్కడక్కడ చిన్న చిరుజల్లు కూడా కురుస్తూ ఉంటాయి తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి. అయితే ఎక్కడెక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, లేకుంటే భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఎక్కడెక్కడ పడతాయి, అది ఏ టైంలో పడతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ తెలంగాణను తీసుకుంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు ఒక మోస్తరు వర్షాలు అన్నమాట. ఆదిలాబాదు, నిర్మల్, నిజామాబాద్, బాన్స్వాడ, మేదక్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా, అలాగే నల్గొండ, నారాయణఖేడ్, ఇక్కడ ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయండి. మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే భారీ వర్షాలు ఎక్కడ కురుస్తాయి తెలంగాణలో అంటే జగిత్యాల కానివ్వండి, కరీంనగర్ కానివ్వండి, మహబూబాబాద్ కానివ్వండి, ఖమ్మం కానివ్వండి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, ఇక్కడ భారీ నుంచి అతి భారీ వరకు వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా ఇక్కడ అంటే కరీంనగర్, జగిత్యాల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయండి. అలాగే ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే ఈ రోజుకి అది విశాఖపట్నం సరౌండింగ్ మొత్తంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయి. సో అట్లాగే శ్రీకాకుళంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు ఒక్కొక్క టైంలో కూడా కురుస్తాయి. సో ఇక మామూలుగా వర్షాలు అంటే భారీ వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి, నార్మల్ వర్షాలు ఎక్కడెక్కడ కురుస్తాయి అంటే విజయవాడ కానివ్వండి, మళ్ళా నర్సీపట్నం కానివ్వండి, కాకినాడ కానివ్వండి, ఒంగోలు కానివ్వండి, ఇట్లా ఈ ప్యాటర్న్లో భారీ వర్షాలు కురుస్తాయి. భారీ అంటే నార్మల్ నుంచి ఒక భారీ వర్షాలు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఈ రోజుకి. కాబట్టి రేపు ఇంకా వర్షాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఆల్రెడీ బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ఏదైతే ఉంది అది విశాఖపట్నానికి 800 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఈ రోజు ఉంది. కాబట్టి రేపటికి ఇంకొంచెం దగ్గరికి జరుగుతుంది విశాఖపట్నం. కాబట్టి రేపు ఇంకా వర్షాలు కూడా తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి పెరగనున్నాయి. అవి ఎలా పెరుగుతాయి, ఎక్కడెక్కడ వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి, భారీ వర్షాలు ఉంటాయా, అది ఏ టైంలో పడుతుంది, ఏం కథ అన్నది నేను రేపటి వీడియోలో అనలైజ్ చేసి మీకు అందిస్తానండి. అలాగే నేను అదే ఇంతకుముందు ఎందుకు చెప్తున్నాను అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేసి చూడకండి. ఎందుకంటే ఇది రైతులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన వార్త. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వండి. ఏమైనా కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఉంటానండి. జై హింద్, జై భారత్.